భారతదేశం ఇంతకు ముందు విశ్వగురు స్థానంలో ఉండేది. ఇంత గొప్పనైన భాష ఎలా దూరమైంది భారతదేశం నుంచి అంటే విదేశీయులు వచ్చారు, మొత్తం భారతదేశం మొత్తం కలియ తిరిగారు. తిరిగి ఈ భారతదేశంలో ఒక భిక్షగాడు లేడు, ఈ భారతదేశంలో ఒక నిర్ధనుడు లేడు, ఈ భారతదేశంలో ఒక అడక తినేవాడు, ఒక అజ్ఞాని ఎవరూ లేరు. అందరూ సుభిక్షంగా, సౌఖ్యంగా, ఐశ్వర్యంతో, ఆనందంగా జీవిస్తున్నారు. కారణం ఏంటి అంటే విద్య. విద్య అనేది మనిషిని పెంచుతుంది, తుంచుతుంది. మంచి విద్య నేర్పిస్తే మంచిగా తయారవుతాడు, చెడ్డ విద్య నేర్పిస్తే చెడ్డగా తయారవుతాడు. కాబట్టి వీళ్ళకు సంస్కృతం ఇప్పుడు ఎట్లయితే మనకు గల్లికోటి కాన్వెంట్ స్కూళ్ళు, ఈ టాలెంట్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఉన్నాయో పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. ఆ గురుకులంలో ఏ విద్య నేర్పించేవారు? సంస్కృత మాధ్యమంగా విద్య నేర్పించారు. ఒక 18 శాస్త్రాలు నేర్పించారు. ఉదయాన్నే లేవగానే యోగ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వృక్ష శాస్త్రం, పాక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇలా 18 రకాల శాస్త్రాలు నేర్పించి వాడిని సమాజం మీద అండమాన్లో వేసినా బ్రతికొచ్చేవాడు, సహారా ఎడారిలో వేసిన బ్రతికొచ్చేవాడు, ఆఫ్రికాలో వేసినా బ్రతికొచ్చేవాడు. కారణం ఏంటి అంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అట్లా ఉండేది అనమాట. అంటే విద్య అనేది వాడిని అట్లా తయారు చేసేది. వారికి శరీరం దృఢం ఉందా, డబ్బు ఉన్నదా, ఇవన్నీ ఆలోచించాడు. మానసిక బలం ఉంది, ఆత్మస్థైర్యం ఉంది. మనిషికి కావాల్సింది అదొకటి. ఆత్మస్థైర్యం ఉన్నవాడు ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతాడు. ఆత్మస్థైర్యం లేనివాడు ఎంత ధనం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత సంపత్తి ఉన్నా శూన్యము. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే భాష ఏది అంటే సంస్కృత భాష. కాబట్టి నువ్వు జీవించాలి, బ్రతకాలి, సమాజంలో నెగ్గాలి, అన్ని సమస్యలను ఎదుర్కోవాలి అంటే నీకు ఆత్మస్థైర్యం, ఆత్మబలం, ఆత్మధైర్యం కావాలి. అది ఇచ్చేది సంస్కృత భాష. ఇలా సంస్కృత భాష ఈ భారతదేశంలో చాలా సుష్టుగా, పుష్కలంగా ఉంది. కాబట్టి ఎవరిని కదిలించినా సంస్కృతమే మాట్లాడుతున్నాడు అప్పుడు. కాబట్టి ఈ సంస్కృత విద్య దూరం చేయాలి. ఎప్పుడైతే సంస్కృత విద్య దూరం చేస్తామో మనం ఈ దేశాన్ని పాలించగలుగుతాము అని ఆంగ్లేయులు మన దేశంలో ఉన్న సంస్కృతాన్ని దూరం చేయడానికి కాన్వెంట్ స్కూళ్ళను తెరిచారు, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ఎవరైతే ఆంగ్లం చదువుతున్నారో వారందరిని తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరైతే సంస్కృతం చదువుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేశారు, ఉద్యోగాలు తీసేశారు. కాబట్టి జీవితానికి ఏం కావాలి? జీతం కావాలి. జీతం కావాలి అంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలి అంటే ఆంగ్లం చదవాలి అంటే విదేశీ విద్య. వాడు లార్డ్ మెకాలేను ఇంకోడు ఎవరో ఆ ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యను మనం చదువుతున్నాము. ఇప్పటికి కూడా మనం ఎవరము అంటే విదేశీ బానిసలము, ఆంగ్ల విద్య బానిసలము. ఎందుకు అంటున్నాను అంటే మనకి ఇంకా స్వాతంత్ర్యము రాలేదు. ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది? ఆంగ్లేయుడు ప్రవేశపెట్టిన విద్య నుంచి విముక్తి పొందినప్పుడే మనకు స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం వస్తుంది. అది ఎప్పుడు రావాలి అంటే సంస్కృతం వస్తేనే ఆ స్వాతంత్రం మనకు వస్తుంది. అప్పుడు మళ్ళీ విశ్వగురు స్థానంలో ఉంటుంది.